విజయవాడలో శాతవాహన కళాశాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్పై శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మన 30వ తారీఖు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ గారు నన్ను కిడ్నాప్ చేశారు. అది ల్యాండ్ ఇష్యూ మీద సంతకాలు పెట్టాలి అవన్నీ. కిడ్నాప్ చేసిన తర్వాత పోలీస్ సహకారంతో మీ ప్రెస్ సహకారంతో రాత్రి 1 o'clock అట్లా మన రిలీజ్ చేశారు. వచ్చాం. ఆ తర్వాత నుంచి ఆయన ప్రెజరైజేషన్ మొదలుపెట్టాడు. డిఫరెంట్ యాటిట్యూడ్స్లో ఏదో రకంగా నువ్వు నా దగ్గరికి రా, కాంప్రమైజ్ అవుదాం, ఇది చేద్దాం నిన్ను కానీ మీ వాళ్ళందరినీ చంపేస్తాను, నేను చంపేయడం 5 నిమిషాల పైన అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే మొన్న ఒక 4 రోజుల క్రితం కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, ఇప్పుడు వినిపిస్తాను. నిన్ను కానీ మీ ఫాదర్ వాళ్ళు ఏం చేయను, నిన్నే చేసింది నువ్వే కాబట్టి నిన్నే నీ మీద యాక్షన్ తీసుకుంటాను, నేను జైలుకి పంపిస్తాను, నేను చంపేస్తా, డిఫరెంట్ యాటిట్యూడ్లో బెదిరించడం మొదలెట్టాడు. సీఎం గారు దృష్టిలో పెట్టాను, సీఎం గారి ద్వారా ఇదంతా జరుగుతుంది అని ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే ఫోన్ని సిబిసిఐడి వాళ్ళ ద్వారా నా ఫోన్ని ట్యాప్ చేశారన్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్కి నేను ఏమైనా నక్సలైట్లా లేకపోతే పెద్ద హై లెవెల్ ఇదా, నా ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్లో నెక్స్ట్ అవన్నీ కాల్ రికార్డ్స్ తీసాం, నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడేవి తీసాం, అవన్నీ చెప్పడానికి నేను అంత పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కాదు. నేను ఇప్పుడు కమిషనర్ గారికి ఇచ్చి నాకు రక్షించి నాకు మా ఫ్యామిలీకి ఆయన ద్వారా నాకు చాలా థ్రెట్ ఉంది, కాల్ రికార్డింగ్ కూడా ఉంది, నన్ను ప్రొటెక్ట్ చేయమని అడగడానికి వచ్చాను. డీజీపీ గారిని కలిసాను డైరెక్ట్గా. డీజీపీ గారు కంప్లైంట్ ఇచ్చాను, ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. సిపి గారు కూడా ఇమ్మన్నారు, సిపి గారు కూడా ఆన్లైన్లో పంపించేశాను. సీఎం గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాను, సిపి గారికి కూడా ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే కమిషనర్ గారికి ఇచ్చి నాకు ప్రొటెక్ట్ చేయమని కోరడానికి వచ్చాను ప్రజెంట్.